అనకాపల్లి ఏయూపీ ప్రెసిడెంట్ గారు జాన్సన్ గారు కరెక్ట్ సమయానికి వచ్చారు 5 గంటలకి. దేవుని స్తోత్రం. అలాగే సెక్రటరీ దేవుని గారు కూడా మన మధ్యకి వచ్చారు. వారిని బట్టి వందనాలు. ఇంకా మన ప్రదర్శన ఎవరైనా వచ్చుంటే వారిని బట్టి కూడా వందనాలు. ఈ క్యాండిల్ సర్వీస్ కార్యక్రమాన్ని మరి అనకాపల్లి పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయినటువంటి జాన్సన్ గారు నిర్వహించవలసిందిగా వారికి ఈ సమయాన్ని పైకి రండి. అలాగే జీవన్ గారిని సెక్రటరీ గారిని కూడా పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ చెప్పండి కూడా నీ శక్తియ హల్లెలూయా. ఈ సమయంలో మరి అనకాపల్లి పాస్టర్ ఫెలోషిప్ యొక్క ప్రెసిడెంట్ గారైనటువంటి ఎస్ జాన్సన్ గారు ఈ క్యాండిల్ ని వెలిగిస్తారు. తర్వాత ఒకరి నుంచి ఒకరు మనం హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ శుభ సందర్భంలో మానవ జీవితానికి వెలుగివ్వటానికి, మానవ జీవితము వెలుగు అనగా భూసంబంధమైన సుఖ సౌఖ్యాలు కాదు. మానవ జీవితానికి వెలుగు అంటే మానవుడు ఈ లోకంలో చనిపోయిన తర్వాత శాశ్వతంగా బ్రతికినంత కాలము సంతోషంగా ఉండగలిగిన జీవితం ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకము నుంచి, స్వర్గము నుంచి భూలోకానికి దిగారు. దిగి మానవుడు పాపము నుంచి విడిపించడమే మనిషి జీవితానికి వెలుగు. మానవుడు పాపములో, చీకటిలో, బాధల్లో కొట్లాడుతూ ఉంటే అలాంటి మానవుడి జీవితాన్ని ఆ పాపము నుంచి, చీకటి నుంచి, రోగాల నుంచి, బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించి ఈ లోకంలోనే ఉంటుండగానే విడిపించి, ఈ లోకంలో ఉంటుండగానే వాళ్ళ పాపము నుంచి పరిశుద్ధపరిచి మనుషుని ఆత్మ మనం చెప్పుకుంటాం కట్టిక ఉండిపోతుంది. మనుషుని యొక్క ఆత్మ మళ్ళీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆత్మ ఖాళీగా వెళ్ళిపోదు. ఈ ఆత్మ శాశ్వత కాలం జీవించాలంటే మనిషి జీవితంలో, మనిషి గట్టిలో ఉన్న ప్రాణానికి విడుదల, వెలుగు, పాప క్షమాపణ కలిగించడానికి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆ దినాల్లో మానవ లోకమంతటి కోసం తన ప్రాణం పెట్టి ఎవరైతే ఇష్టపూర్వకంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నేను పాపినని చెప్పి తమ జీవితాలు దేవునికి అప్పగించుకుంటారో వాళ్ళ జీవితం అంతా వెలుగు చేయడానికి వచ్చారు. అలాగే వెలుగు చేశారు. ఆయన ఈ లోకం నుంచి మరలా వెళ్ళారు. ఇంకా ఆ మాట ఆయన సేవకుల ద్వారా, మా ద్వారా వినిపిస్తున్నప్పుడు ఆ చీకట్లో ఇంకా ఎవరైతే ఉన్నారో వారు యేసు ప్రభు మార్గంలోనికి వస్తే వారి జీవితం వెలుగుమైపోతుంది. ఆ మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన శాశ్వత కాలము స్వర్గములో, పరలోకములో అతని జీవితం అంతా వెలుగుమయంగా ఉంటుంది. ఆ వెలుగులోని మనందరం రావాలని ప్రభు వారు కోరుతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాము. కలిగిన మా దేవుడు మానవ జీవితానికి వెలుగివ్వాలని ఈ లోకానికి వచ్చారు. మానవుల జీవితంలో వెలుగు ఇవ్వటానికి వచ్చారు. వెలుగులోకి వెళదామని ఆశపడిన వారందరికీ ఇచ్చారు. వెలుగు ఆశపడలేని వారి కోసం మీరు కనిపెడుతున్నారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనుక ఆ వెలుగులోనికి మరి దైవ జ్ఞానం కలిగి రాగలిగినట్లుగా ఈ ప్రాంతములకు వచ్చినటువంటి ప్రతి మనిషి మీద నీ ఆత్మను మీరు పంపించి వెలుగులోనికి నడిపించి మీరు సహాయము దయచేయమని, మీరు వచ్చే విషయాన్ని లోకమంతా గుర్తించగలిగినటువంటి కృప ప్రతి మనిషిని మీదకి మీ ఆత్మ రూపంలో పంపించి వారిని ఒప్పింప చెయ్యమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు వెలుగై ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు వారు సెలవిచ్చారు. కాబట్టి ఆ వెలుగుగా ఉండటానికి దేవుని యొక్క వాక్య ప్రకారంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో
చీకట్లోనూ మరణాలు ఉన్నటువంటి మమ్మల్ందరినీ కూడా వెలిగించండి. నిత్య జీవానికి అందరూ వాడుతున్నామానండి. మా బ్రతుకుల్లో నీ ఉదయ కాంతిని ప్రకాశింపజేసినందుకు పొందనాలు. ఈ వసంత గ్రామంలో మా మండలంలో అందరి జీవితాన్ని విధంగా వెలిగించండి. జీవితమేసి ధర్మము ఘనతను ప్రధానాన్ని పొందండి. వేసయ్య నాలుగు గురించి ప్రార్థించి వేడుకుంటున్నాం. అతనికి ఆమె హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, వెరీ వెరీ క్రిస్మస్. హల్లెలూయా. అందరూ కూడా మీ ట్యాంక్ జాగ్రత్తగా ఆపండి. ఎందుకంటే మనం బయట ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా క్యాండిల్స్ ఆపి మీ దగ్గర ఉంచుకోండి. అటు ఇటు పనులు ఆ ఇబ్బంది దయచేసి ఎవరు కూడా ఎక్కడ వెళ్ళి కుదరకండి.